నమస్తే అండి. వెల్కమ్ టు మనీస్ క్రియేటివ్ గార్డెన్. మెట్ట తామర పూలండి. టెర్రస్లో మెట్ట తామర ఎందుకు పెంచుకోవచ్చు అంటారేమో. అసలు ఏ మొక్కలన్నా ఎండిపోతాయేమో కానీ ఆకులు చక్కగా పచ్చగా ఉంటాయండి. తర్వాత పూలు కూడా ఎల్లో, రెడ్ అట్లా రకరకాల పూలు చూడటానికి అందంగా ఉంటాయి. పైగా ఆకులు మనం టిఫిన్ తినొచ్చు, దేవుడి కాడ ప్రసాదం పెట్టచ్చు. చక్కగా రెండు రకాలుగాను ఉపయోగపడతాయండి. గార్డెన్లో చాలా అందంగా ఉంటాయి. పెంచుకోదగిన మొక్కేనండి ఇది. ఈరోజు వీడియో ఏంటంటేనండి హ్యాంగింగ్ పాట్స్ అండి. హ్యాంగింగ్ పాట్స్ ఎలా అంటే నేను మ్యాక్సిమం కాదు 100% కూడా అన్నీ ఇంతవరకు ఆయిల్ క్యాన్స్తోనూ, వాటర్ బాటిల్స్తోనూ, తర్వాత వేస్ట్ ప్లాస్టిక్ కంటైనర్స్తోనూ అట్లా నేను హ్యాంగింగ్ పాట్స్ కొనలేదండి ఇంతవరకు. కాకపోతే ఇవి హ్యాంగింగ్ పాట్స్ లాగాను కాకుండా కొంచెం అంటే ఇవి ఎందుకో నాకు నచ్చినాయి. తర్వాత నాకు ఉండాట్లకి పెట్టడానికి కూడా ఈ మోడల్ అయితే బాగుంటాయి అని చెప్పి నేను ఇవి ఆర్డర్ చేశానండి. ఇవి ఎలా అంటే ఇదిగోండి, చాలా లైట్ వెయిట్, మట్టి కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. మరీ కొద్దిగా పట్టినా కూడా హ్యాంగింగ్ పాట్లో మొక్కకి పూయటానికి కానీ దానికి బలం సరిపోదు. కాకపోతే ఇది చక్కగా సరిపడా సైజు. తర్వాత దీనికి వెనకపక్క కూడాను ఎక్కువ ప్లేస్ ఉంది. దేనికైనా ఇట్లా హ్యాంగ్ చేయటానికి కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అందుకని ఆర్డర్ చేశాను. పైగా నాకు కావాల్సింది 5 6 అనుకున్నాను. అయితే ఇది ఏమైంది, 6 పాట్స్ అయినా ఒకే రేట్ ఉంది. 100 రూపీస్ తేడాతో 12 పాట్స్ అయినా ఇదే రేట్ ఉన్నాయి. అందుకని 12 పాట్స్ ఆర్డర్ చేశానండి. 660 రూపాయలు పడింది. మీకు లింక్ పెడతాను. అమెజాన్లోనే తెప్పించుకున్నాను. బాగానే నచ్చినాయండి. వీటిల్లో నేను గజానియా ఇంతవరకు నాకు సీడ్స్తో అంటే మన దగ్గర ప్రాపగేట్ అవుతాయి అన్న సంగతి అయితే తెలియదండి. నేను గజానియా సీడ్స్ తెప్పించి నారు పోసాను. ఎంత చక్కగా వచ్చినాయి. ఇంతవరకు ఎప్పుడు నర్సరీలో కొనుక్కురావటమే కానీ నారుతో ఇంత బాగా వస్తాయి అని అనుకోలేదు. చూపిస్తాను మీకు అవి కూడా. ఇవిగోండి, నాకు మిక్స్ అయిపోతాయేమోనని చెప్పి ఇగోండి వేస్ట్ స్పూన్ల మీద ఇట్లా పేరు రాసుకున్నాను, గజానియా మిక్స్ అని. అంటే ఒకేసారి అన్నీ వేయలేదండి. ఒక 7 10 సీడ్స్ వేసాను. అసలు వస్తాయో రాదో చూద్దామని చెప్పి చక్కగా వచ్చినాయి చూడండి. ఇదిగోండి, ఇవి పెడతాను వీటిల్లో. ఈ కలర్స్ కూడా చూడండి, చక్కగా బ్రైట్ కలర్స్. మనం హ్యాంగ్ చేసినా కూడా బాగుంటాయి. ఇప్పుడు ఇట్లా బకెట్లు ఉన్నాయి కదా, ఈ బకెట్లకు కూడా భలే సెట్ అవుతాయండి. ఇట్లా ఇంకో దేనికైనా డ్యూరబుల్గా ఉన్నాయి. ఇవి వెనక పక్క ఎక్కువ ప్లేస్ ఉండటం వలన వాటికి కూడా హ్యాంగ్ చేయొచ్చు. హోల్స్ పెట్టానండి నేను. మనది హోల్స్ పెట్టే పద్ధతి తెలుసు కదా, ఏదన్నా కొంచెం వేడి చేసి ఇలా హోల్స్ పెట్టా. హోల్స్ లేనిదే ఏ పాట్లో మొక్కైనా చనిపోతుందండి. వాటర్ డ్రైన్ అయ్యేది కరెక్ట్ ఉందంటే ఆ మొక్కకి ఏ డ్యామేజీ ఉండదు. ఇదిగోండి పాటింగ్ మిక్స్ అయితే నేను ఎప్పుడు చెప్తాను కదా, ఇదిగోండి మట్టి, కోకోపిట్ లేదండి, కొబ్బరికాయలు ఒలిపించాను. ఆ కొబ్బరికాయల్లో వచ్చిన పొడి. ఇది లేదు అది లేదు అనుకోకర్లేదండి, ఉండాట్లతోనే మొక్కలు పెంచవచ్చు. ఇదిగోండి కొబ్బరికాయలు ఒలిసినప్పుడు మీకు ఓపిక ఉందంటే ఒలిచిన కొబ్బరి పీచుని కూడా చక్కగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ వేసుకుంటే అది కోకోపిట్ తయారైపోతుంది. వర్మి కంపోస్ట్ అండి. కొంచెం వర్మి కంపోస్ట్ ఎక్కువే వేస్తాను వీటికి. తర్వాత వేపపిండి. ఇది నీమ్ పౌడర్ మాత్రం కొంచెం తక్కువే వేయాలండి. వెజిటబుల్ మొక్కలకి ఏంటి, ఫ్రూట్ ప్లాంట్స్కి కొంచెం ఎక్కువ వేస్తాము. వీటికి మాత్రం కొంచెమే, ఎందుకంటే వీటి వేర్లు చాలా డెలికేట్ ఉంటాయి కాబట్టి ఇవి అంత అక్కర్లేదు. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుని
దీంట్లో కొంచెం తక్కువగా వేసుకోండి, ఎందుకంటే వాటరింగ్ చేసినప్పుడు మనకు కొద్దిగా ఇలా బెండ్ అయ్యి మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది కదా. ఇగోండి చక్కగా పెరిగినాయి. గజాన్ని ఇవి కాస్ట్ తక్కువే ఉంటాయి, 30 రూపాయలు 40 రూపాయలు, లాస్ట్ అంటే 50. కాకపోతే ఎప్పుడు కొనుక్కురావటమే కానీ సీడ్స్తో పెట్టలేదండి నేను. ఇది మిక్స్ కలర్స్ అండి. ఏ కలర్స్ వస్తాయో చూడాలి. వీటిని ఎక్కడ తగిలిస్తానో చూపిస్తాను రండి. చూడండి హ్యాంగింగ్ పాట్స్కి ఎలా ఐడియా చేశాను. ఇది 4 చక్రాలది బండి, వాటర్ క్యాన్లు అవి తీసుకెళ్ళేదండి. సామాన్లు అతని దగ్గర చూశాను, అతని దగ్గర అడిగి తీసుకున్నానండి 50 రూపాయలు ఇచ్చి. ఇదిగోండి. ఇదిగోండి, హోల్స్ చేయాల్సిన పని లేదు, కట్టాల్సిన పని లేదు. ఎంత ఈజీగా హ్యాంగింగ్ పాట్స్ పెట్టేసేయచ్చో చూడండి. అంటే ఇదనే కాదు, ఇంకో చాటు పెట్టేది చూపిస్తాను రండి. ఇదిగోండి ఇట్లా మెట్లు రైలింగ్ కడ్డీలకి ఇదిగోండి కరెక్ట్ సైజ్ సరిపోతాయి. ఎంత ఈజీగా ఉన్నాయో ఇవి హ్యాంగింగ్ పాట్స్. ఇదిగోండి పాత నుచ్చిన ఉంటే దీనికి కలర్ వేసాను. చూడండి ఎలా ఉన్నాయి. వీటిల్లోకి ఇంకా మళ్ళీ నారు పోసాను కదా, అవి పెడతాను గజానియాస్. ఎంత 1 నిమిషంలో పెట్టేసేయచ్చు హ్యాంగింగ్ పాట్స్. ఇవి చాలా ఈజీగా ఉంటాయి, పైగా బరువు లేవు కాబట్టి వేటికైనా హ్యాంగ్ చేయొచ్చండి. చక్కగా ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. నాకు బాగా నచ్చాయి ఇవి. ఫస్ట్ టైం అండి నేను హ్యాంగింగ్ పాట్స్ కొన్నదైతే. ఇప్పుడు దాకా అన్నీ నేను చేసిన పాట్సేను. తక్కువ ఖర్చుతో హ్యాంగింగ్ పాట్స్ చూడండి ఇంత అందంగా. ఇలా మనం అంటే కొంచెం గార్డెన్లో హ్యాంగింగ్ పాట్స్ ఉంటేనే లుక్ అండి. ఇప్పుడు ఇక్కడ పైన టెర్రస్ పైన మేము ఇలా పందిరించాం కదా, ఇవి చాలా
లైట్ వెయిట్ ఇవి. వీటికి ఓన్లీ పాదులు తప్పించి వీటికి హ్యాంగింగ్ పార్ట్స్ వేసామనుకోండి మళ్ళీ వెయిట్కి అది ప్రాబ్లం అవుతుంది కదా, పైగా పాడవుతాయి అని చెప్పి అందుకని ఈ ఐడియా చేశాను. ఇవి చక్కగా పెరిగి పూలు పూసిన తర్వాత మీకు మళ్ళీ వీడియో పెట్టి చూపిస్తానండి. ఎలా అంటే సీడ్స్తో వచ్చిన మొక్కలు కూడా బాగా పెరిగినాయా లేదా అనేది మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.